ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. గాడ్ చోస్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ టు షేమ్ ద వైజ్. 1 Corinthians chapter 1 verse 27. ఈ రోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి మాట్లాడుటకు ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో నివసిస్తూ మేమే జ్ఞానులం, మాకంటే గొప్పవారు ఎవరు లేరు అని అనుకునేవారు తమ యొక్క జ్ఞానమును బట్టి అతిశయించు వారిని దేవుడు ఏర్పరచుకోలేదు. ఆయన ఏర్పరచుకున్నది సాధారణమైన వారిని, ఏ జ్ఞానము కూడా లేనటువంటి వారిని. ఈ యొక్క మాటలను అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు వ్రాస్తూ దేవుని యొక్క జ్ఞానమును గురించి వివరిస్తూ ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఏ మనుష్యుడు కూడా దేవుని ముందు అతిశయపడొద్దు. జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే అని మరోవద్దు. ఆయన యొక్క జ్ఞానమునకు మించిన జ్ఞానం ఎవరికి లేదు. ఆయన సర్వజ్ఞాని, సర్వమును ముందుగానే ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనతో ఉండగా మనం ఎప్పుడు కూడా తెలివి లేదు, నాకేం తెలియదు అని బాధపడొద్దు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన దేవుడు మనతోనే ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ లేఖనములు సెలవిస్తున్నది, మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము అని. కాబట్టి ఏమీ తెలియదు, ఏమీ రాదని దిగులు పడకుండా దేవునికి మొర్రపెట్టినట్లయితే ఆయనే ఆ సమయానికి ఏ విధంగా చేయాలో ప్రవర్తించాలో తగిన తెలివిని మనకిస్తాడు. అదే విధంగా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ లోక జ్ఞానము ఆయనకు వెర్రితనముగా ఉన్నది. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మాకంటే జ్ఞానులు తెలివైన వారు లేరు అనుకునే వారి యొక్క జ్ఞానము ఆయనకు వెర్రితనంగా ఉన్నది. మానవులు ఏదో సాధించారు, వేరు వేరు గ్రహాలకు కూడా వెళ్ళగలుగుతున్నారు, వారికంటే తెలివైన ప్రాణి ఈ భూమి మీద ఏదీ లేదు అని అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అదంతా నాకు వెర్రితనముతో సమానం. అంతకు మించిన జ్ఞానం నా వద్ద ఉన్నది, నన్ను అడుగుము, మీకు తెలియని సంగతులు, గ్రహింపలేని గొప్ప కార్యములు తెలియజేస్తాను, గూఢమైనవి రహస్యమైనవి నేను నీకు చెబుతాను అంటున్నాడు. అంటే జ్ఞానం అనేది ఏ వ్యక్తో మనకు ఇవ్వడు, కానీ దేవుడు మనకు ఇవ్వగలడు అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు తెలివిలేని వ్యక్తివని, నీవు ఎందుకు పనికిరాని దానివని, నీకు ఏమీ రాదని నిన్ను నిందించినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు నీవు కృంగిపోకు. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఈ లోకమునే సృజించినవాడు. తన జ్ఞానము ద్వారా భూమిని శూన్యములో వేలాడదీసినవాడు, సముద్రములు తమ పరిధి దాటకుండా గీత గీసినవాడు, నిరాకారముగా ఉన్న ఈ భూమికి ఒక ఆకారమును దయచేసినవాడు. కాబట్టి ఏ రోజు కూడా నీకు జ్ఞానం లేదని, తెలివితేటలు లేవని నిన్ను నీవు తక్కువగా చేసుకొనకు. మన ప్రభువైన యేసయ్య కూడా తన యొక్క శిష్యులుగా జ్ఞానం ఉన్నవారిని, బాగా చదువుకొని మంచి స్థానంలో ఉన్నవారిని పిలుచుకోలేదు. చేపలు పట్టేవారిని, సుంకరులను పిలుచుకున్నాడు. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు జ్ఞానము కలిగిన వారిగా ఉన్నప్పటికీ వారిని యేసయ్య ఏర్పరచుకోనలేదు. వారు సిగ్గుపడు విధంగా మామూలు వ్యక్తులను ఆయన ఏర్పరచుకున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు చదువులేని పామరులు అయినప్పటికీ దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంతో మందికి సువార్తను ప్రకటించాడు. గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేశారు, ఎంతో మందిని స్వస్థపరిచారు, చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మిగిలిపోయారు. ఈ రోజు ప్రభు నీతో కూడా ఈ యొక్క సందర్భము ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు అజ్ఞానివని, నీతో ఎవరు కూడా మాట్లాడడం లేదని బాధపడకు. నీకు చదువు రాదు, నీకు ఉద్యోగమే లేదు, నాకంటే తక్కువ తెలివి నీకుంది అని ఎవరైనా నిన్ను నిందించినప్పుడు కృంగిపోకు. నీవు బలహీనమైన వ్యక్తివని, అధికారము లేని వారని,
పిల్లలనే పోషించలేని అసమర్థుడవని అని నిన్ను నలుగురిలో అవమానపరుస్తూ మాట్లాడినప్పుడు దిగులు పడకు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తాను అని, నేను నీకు జ్ఞానం ఇస్తాను అని, నేను నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయబోతున్నానని. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, కృంగిపోకు. అవమాన భారముతో అన్యులన్న మాటలను లక్ష్య పెట్టకు. దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకో. ఆయనే నీకు సహాయము చేస్తాడు అని విశ్వసించు. ఆయనే నిన్ను జ్ఞానవంతునిగా మార్చగలడు అని నమ్ము. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనే నిన్ను లేవనెత్తి గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. నీతో పాటున్న బలవంతులు జ్ఞానవంతులు సిగ్గుపడులాగునా నిన్ను మార్చుతాడు. దేవుడు ఈ లేఖన భాగమును దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, బలవంతుడా, జ్ఞానవంతుడా, సర్వమును ఎరిగిన సర్వాధికారి, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ధైర్యపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఈ రోజున తండ్రి దిగులు చెందుతున్నారో వారికున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయములో ఫలింప చేయండి ప్రభువా. అయా, మీరే జ్ఞానం ఇచ్చువాడవని సూటిగా తేటగా బిడ్డలతో మాట్లాడినందుకు మీకు వందనములు. అయా, ఈ రోజున బిడ్డలు ఎందరైతే ఏ సమస్యలో చిక్కుకున్నారో, ఎటువంటి అనారోగ్య భారాలతో బిడ్డలు ఉన్నారో వారికున్న అనారోగ్య సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. శారీరక రుగ్మతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి నా ప్రభువా. అదే విధంగా బలహీనులను బలపరచండి అయా. అదే విధంగా శక్తిహీనులకు బలాభివృద్ధిని మీరు దయచేయండి అయా. ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్నటువంటి అశాంతికరమైనటువంటి పరిస్థితులన్నిటినీ యేసు నామములో లయపరచండి. సమాధానము కలిగినటువంటి కుటుంబముగా, సఖ్యత కలిగినటువంటి కుటుంబముగా అయా కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అయా చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామో ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడు వ్యసనాల నుండి, త్రాగుడు వ్యసనాల నుండి అయా మరి తండ్రి చెడు స్నేహాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే బిడ్డలుగా ప్రతి యవ్వన బిడ్డను మీరు నిలవబెట్టుకోండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి అయా క్షేమాన్ని దయచేయండి. మీ యొక్క బలంతో, మీ యొక్క శక్తి చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చండి అయా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి, విధవరాళ్ల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరే తోడుగా ఉండండి. మీరే వారికి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆదరణ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, రక్షణ లేక, మారు మనసు లేక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారికి రక్షణను, మారు మనసును మీరు అనుగ్రహించండి అయా. మీ యొక్క కృప చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని
వారికి మీరు ప్రసాదించండి. అదే విధంగా నా తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ పనిలో ముందుకు వెళ్తుండగా వారికి వస్తున్న ఆటంకాలు అడ్డంకులు అన్నిటినీ యేసు నామములో లయపరిచి అయా మరి తండ్రి మీ యొక్క రాజ్య సువార్తను తండ్రి అనేకులకు చేరవైనట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా వారు చేస్తున్న కష్టార్జితమనంతటినీ మీరు దీవించండి. అయా వారి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవని మీరు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. విరిగి నలిగిన హృదయముతో ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి ఆదరణ దయచేయండి. వారి యొక్క మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి అభివృద్ధి పరచునుగాక.